అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి 158th ఫిల్మ్‌లో ఒక యంగ్ హీరోని తీసుకురావాలని ప్లాన్ అయితే చేస్తా ఉన్నారంట. ఎవరు ఆ యంగ్ హీరో? ఎందుకు ఆ హీరో మీదే ఫోకస్ పెట్టారని మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ అయితే అయింది. 300 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసిందని అప్డేట్ అయితే వస్తుంది. ఈ సక్సెస్‌లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే 2 వారాల గ్యాప్ తీసుకున్న తర్వాత షూటింగ్ అయితే స్టార్ట్ అవుతోందంట. 'బాబీ కొలి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో 158th ఫిల్మ్. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్‌లో 'వాల్తేరు వీరయ్య' వచ్చింది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. ఇప్పుడు వీళ్ళ సినిమాలో ఆ హీరోని పెడితే, ఆ యంగ్ హీరోని పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి తెలుగు హీరో కాకుండా తమిళ్ హీరోని పెడితే, అంటే ఆ హీరోకి ఆల్రెడీ తెలుగులో కూడా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. తమిళ్ హీరోని పెడితే అక్కడ కూడా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఆ తమిళ్ హీరోని పెట్టాలని అయితే అనుకుంటున్నారంట. 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో ప్రతి సినిమాలో, చిరంజీవి సినిమాలో ఏదో ఒక హీరో ఉన్నాడు. 'సల్మాన్ ఖాన్', 'చరణ్', తర్వాత 'రవితేజ', ఇప్పుడు 'వెంకటేష్'. ఈ సినిమాలో కూడా అంటే ఏదైనా హీరో ఏమన్నా వస్తే, మల్టీ స్టారర్ ఏమన్నా అయితే ఇది నిజంగా చిరంజీవి మార్కెట్ తగ్గిపోయిందని చాలామంది అనుకుంటారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అవునా కదా? ఇక అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 158th ఫిల్మ్‌లో అంటే క్లైమాక్స్‌లో ఆ తమిళ్ హీరోని, అంటే ఎవరంటే తమిళ్ కార్తీ తెలుసు కదా! చాలా మంచి యాక్టర్. ఈ తమిళ్ హీరో కార్తీని అంటే మెగాస్టార్ చిరంజీవి 158th ఫిల్మ్‌లో క్లైమాక్స్‌లో 30 మినిట్స్‌లో పెట్టాలా, 30 నిమిషాల టైంలో పెట్టాలని ప్లాన్ అయితే చేస్తా ఉన్నారంట. ఇది నిజమో కావచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాల్లో అంటే ఏదో ఒక హీరో ఉన్నాడు కాబట్టి ఇది నిజమో కావచ్చు. ఇది రూమర్ కావచ్చు. తమిళ్ హీరో కార్తీనే రావచ్చు. లేకపోతే వేరే హీరో అయినా రావచ్చు. ఇన్ని రోజుల్లో అంటే మోహన్ లాల్ వస్తాడని చాలా మంది అయితే అనుకునింది. ఇప్పుడు తమిళ్ హీరో కార్తీ వస్తారని చెప్తా ఉన్నారు. అంటే తమిళ్ హీరోకి తెలుగు స్టేట్స్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమాల్లో చాలా అంటే చాలా ఆదరించినారు కాబట్టి తెలుగులో బావుంటుంది. మంచి యాక్టింగ్ చేస్తాడు. అది కాకుండా తమిళ్‌లో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి అనే మైండ్‌తో ఈ సినిమాని తీయవల్ల అని అనుకుంటున్నారని అప్డేట్స్ అయితే వస్తుంది. ఇది ఎంత మాత్రం నిజం, ఎంత మాత్రం అబద్ధం అని తెలీదు. ప్రస్తుతానికి ఇది రూమరే. ప్రస్తుతానికి ఇది రూమరే. చూద్దాం. అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత నాకు తెలిసి పక్కా ఈ సినిమాలో ఏదో ఒక హీరో ఉంటాడు అనైతే నాకైతే అనిపిస్తుంది. లేదు, చాలా రూమర్‌లొచ్చాయి కాబట్టి అంటే ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవికి మార్కెట్ తగ్గిపోయింది. అందుకే మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నాడు చిరంజీవి అని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఈ మైండ్‌తో మల్టీ స్టారర్ వద్దు అనేమన్నా మెగాస్టార్ చిరంజీవి అనుకుంటాడేమో తెలీదు. మల్టీ స్టారర్ వద్దు. నా బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో అంటే ఆడియన్స్‌కి చూపించాలని ఏమన్నా సోలోగా ఏమన్నా నటిస్తా ఉన్నాడా ఈ సినిమాలో చూడాలా. దీని గురించి అప్డేట్ వస్తే పక్కా వీడియో అయితే చేస్తా. నా వీడియో నచ్చితే ఆ వీడియోని లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్.